హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యష్. ఇవాళ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వరుణ్ తేజ్ గారి బర్త్డే కాబట్టి ఒక టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, కొరియన్ కనకరాజు అన్నది. ఆ గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటనే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అదే డిస్కస్ చేసుకోవడానికి ముందు మన ఛానల్ కానీ వీడియో నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మన ఛానల్ నుంచి నీకు ఏమంటే రివ్యూ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం కొరియన్ కనకరాజు గ్లిమ్స్ చూద్దాం. ఓపెన్ చేసుకుంటే యూవీ క్రియేషన్స్ సత్య అన్న వాయిస్ దండం అప్ప స్వామి స్లాంగ్ అదిరిపోయింది. సత్య అన్న బ్రింగ్ హర్ మన రితిక అక్క ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కానీ మరి కొరియన్ లో మాట్లాడితే ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో చూద్దాం. సత్యాన్ని ఏదో గట్టిగానే అడుగుతున్నాడు. కనకరాజు ఎక్కడ? కనకరాజు ఎవరు అసలు? ఎవరు ఆ కనకరాజు? చూద్దాం. చందమామ, దాంట్లో కొన్ని గబ్బిలాలు, అదేదో మిస్టరీ బాక్స్ లో ఉంది, ఓపెన్ అవుతుంది అంటే ఎంట్రీ ఎవరో చూద్దాం. ఆ లుంగి, కత్తి, చేతికి ఏమో టాటూ, త్రిశూలం టాటూ చేతికి, ఓల్డ్ మ్యాప్ తిరుగుతూ. కనకరాజా? ఎవరు కనకరాజు? రితిక కత్తితో నరుగుతున్నాడు భయ్యా. కత్తి చూస్తా ఓజీ కత్తిలాగే ఉంది ఇదంతా. కత్తి చంపడం, రక్తపాతం. కొరియన్లో రక్తపాతం మన వరుణ్ తేజ్ గారు. అబ్బా ఆ డిజైనింగ్ షర్ట్ చూస్తుంటే నాకైతే పుష్పలో షర్ట్ గుర్తొచ్చింది భయ్య. ఆ లుంగి కూడా అదే గుర్తొచ్చింది. హెయిర్ స్టైల్ అయితే అదిరిపోయింది. కాకపోతే కొరియన్లో లేదు. ఆ బియర్డ్ కూడా తీసుంటే కొంచెం కొరియన్లో అనిపించేది నాకైతే. మెగా తోరా వాత అయ్యా బ్యాక్. ఆ కళ్ళలో ఏదో లైట్ స్పార్క్ లాగా వెలుగుతుంది ఏంటి భయ్య, బ్లూ కలర్ లో. టైటిల్ పడుతుంది చూడు. అంటే మన కనకరాజు కాదా? మరి ఎవరు? ఇంకో కనకరాజు ఎవరు? డబల్ యాక్షన్ ఉందా దీంట్లో? ఉంటే కామెంట్ చెయ్యండి. మరి అప్పటి వరకు ఈ గేమ్స్ చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే వరుణ్ తేజ్ అన్న. సమ్మర్లో రాబోతుంది మూవీ. గ్లిమ్స్ చూసుకుంటే అదిరిపోయిందని చెప్పుకోవాలి భయ్య. ఆ తమన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య. అసలు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అసలు? అంతా మిక్స్ చేసి కొట్టేస్తాడు అసలు. ఇప్పుడు ఒకప్పుడు బాలయ్య అంటే బాలయ్య బాబుకి నందమూరి తమన్, ఇప్పుడేమో కొనిదల. మన తెలిసిందేగా ఇప్పుడు ఏమండి, కొనిదల తమన్ అట్టా వచ్చేస్తూ ఉంటది. ఎవరికి ఏమన్నా కొట్టినా అంటే ప్రభాస్ గారు కొట్టినా రెబల్ తమను ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు ఈ గ్లిమ్స్ ఎలా ఉందన్న అంటే, సత్య అన్న కామెడీ టైమింగ్ మీకు తెలిసే ఉంటది. సంక్రాంతిలో వచ్చిన మూవీస్ అన్నిటిలో సత్య అన్న యాక్ట్ చేశాడు ఆల్మోస్ట్. కాకపోతే మన శంకర వరప్రసాద్ లోనే యాక్ట్ చేయాల. అండ్ రాజాసాబ్ లో కూడా యాక్ట్ చేశాడు. లిటరల్లీ చెప్పుకోవాలంటే సత్య అన్న టైమింగ్ కి హిట్ కొట్టాల్సిందే. ఎఫర్ట్స్ పెట్టేస్తాడు ఆ కామెడీ టైమింగ్ కి. అండ్ రితికాకి ఇక్కడ ఒక సైడ్ క్యారెక్టర్ ఇచ్చాడు భయ్య. అదేంటంటే కొరియన్ లో ట్రాన్స్లేట్ చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఎవరైనా కొరియన్ లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది అందరికి. సేమ్ అలాగే ఉంది సైడ్ క్యారెక్టర్ లాగా. ఇంకా చూసుకుంటే వరుణ్ తేజ్ అన్న ఆ లుక్స్ ఏంటి భయ్యా, ఆ లుంగి కట్టడం ఏంటి, ఆ డిజైనింగ్ షర్ట్ ఏంటి, అది అసలు ఆల్రెడీ చెప్పాలంటే పుష్పలో షర్ట్ లా ఉంది. అది నాకెందుకు అదే గుర్తొచ్చింది. అలాగే ఆ కత్తి, ఆ ఓజీ కత్తి ఉంది చూడండి, సేమ్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీలో యూజ్ చేసిన కత్తి లాగే ఉంది. అది కూడా కత్తి ఎప్పుడు కత్తిలాగే ఉంటది, అది కూడా కత్తిలాగే ఉంది. అసలు ఆ కత్తి సూపర్. ఇప్పుడు జపాన్ లో మన పవన్ కళ్యాణ్ గారు మొత్తం యూజ్ చేశారు ఓజీలో అయితే. ఇప్పుడేమో ఆ కత్తి తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసినట్టు తెలిసే ఉంటది. ఆ గ్లిమ్స్ అది ఇచ్చారంటే ఇప్పుడు జపాన్ లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఆ కత్తి మన వరుణ్ తేజ్కి ఇచ్చేసి యూజ్ చేసుకొని చెప్పి ఉంటారు. వరుణ్ తేజ్ గారు దాంట్లో యూజ్ చేశారు. అదే ఉంటుంది మ్యాక్స్. ఇంకేమన్నా తెలుస్తూ కామెంట్ చేయండి. అంటే జస్ట్ టెలింగ్. ఇంకో విషయానికి, ఆ కళ్ళలో స్పార్క్ ఉంది భయ్య. అసలు కళ్ళలో అంత స్పార్క్ ఏంటో అయితే, అంటే లైటింగ్ ఏంటో కలర్ వస్తుంది ఏంటో బ్లూ కలర్ లో. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే
ఖచ్చితంగా తెలిసుంటది దాంట్లో. ఆ కళ్ళలో చూసుంటే బ్లూ కలర్‌లో ఉంటది. ఏంటిదో మరి. చూద్దాం ఏముంటదో ఒక మిస్టరీ బాక్స్‌లా ఉంది. ఏంటో అది. బాక్సో మన దాన్నేమంటారు? ఒక హ్మ్. సరే ఒక గ్లాస్ లాంటిదనుకోండి. దాని మీద ఒక మూత గూడా ఉంది. మరి అది ఏమో మరి కొరియన్ కనకరాజో మరి ఇద్దరుంటారో మరి తెలీదు. దీంట్లో ఖచ్చితంగా డబుల్ యాక్షన్ అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు కాదు అని మన సత్య అన్న చెప్పేసాడు. ఇక్కడ మరి ఎవ్వరు అన్నది రితిక అక్క అడిగింది. ఇప్పుడు రితిక అక్క, కనకరాజు ఎవరో అన్నది తెలీదు. నాకు తెలిసి ఇద్దరు ఉండుంటారు. ఆ ఇద్దరు ఎవ్వరు? ఏంటి? అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది దేనికోసం? టీజర్ కోసం లేదా ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పోస్టర్స్ వదులుతాడు. అప్పుడు దాని కోసం వెయిట్ చేయాలి. సాంగ్స్ అయితే తెలిసిందేగా తమనన్న. లిటరల్‌గా చెప్పాలంటే అసలు ఫెస్టివల్ అంటే నాకు గుర్తొచ్చింది భయ్యా ఒకటి. ఫెస్టివల్‌కి ఇప్పుడు సంక్రాంతికి మన 'శంకర వరప్రసాద్' మూవీ వచ్చింది. ఓకే. రిలీజ్ చేశారు. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా అప్డేట్ ఇచ్చారు. మన 'పెద్ది' నుంచి అప్డేట్ లేదు భయ్యా. అసల మన 'చిట్టుబాబు' గారు అన్న ఏం చేస్తున్నాడో మనకైతే అర్థం కాలేదు గానీ, ఒక బాడీది జిమ్ బాడీ ఏదో ఒక 2 ఫోటోస్ అయితే రిలీజ్ చేశారు మన 'రామ్ చరణ్' గారు. అది ట్రైలర్ కోసమో లేదా టీజర్ కోసమో మనకైతే ఐడియా లేదు. రిలీజ్ చేసి పెట్టేసాడు. ఎవరు మన 'రామ్ చరణ్' గారు. ఆ బాడీ చూస్తే బాక్స్ ఆఫీస్ బాడీ అసల ఎవరు ఆ కటౌట్‌ని అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 'రామ్ చరణ్' గారి బాడీ చూస్తే. ఓకేనా. ఆ బాడీ లిటరల్లీ పిచ్చెక్కిపోయింది నాకైతే. మ్యాడ్. హ్మ్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఆ బాడీని చూసిన తర్వాత. మార్చ్‌లో మూవీ పెట్టుకొని ఇంకా అప్డేట్స్ ఇవ్వకపోతే మరి మార్చ్‌లో మూవీ ఏమైనా పోస్ట్‌పోన్ అయితదా? వస్తదా? ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు మార్చ్‌లో వస్తదని. మార్చ్‌లో ఆల్రెడీ 'పారడైజ్' వస్తదని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. 26న 3/26 మరి చూడాలి. ఈ 2 మూవీస్ వస్తే బాక్స్ ఆఫీస్‌కి దద్దరిల్లిపోయిద్దని అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు దీనికోసం. అప్డేట్స్ ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'పారడైజ్‌కి' అయితే పిచ్చెక్కిపోతుంది. 'పెద్దికి' గూడా అసల 'చిట్టుబాబు' గారు ఏం ప్లాన్ చేశారో గాని దానికి కూడా మంచి సౌండ్ అయితే ఇనిపిస్తుంది. మరి మార్చ్‌లో చూద్దాం ఎలా ఉంటదో. మరి 'వరుణ్ తేజ్' గారికి అన్న విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లిటరల్లీ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. కమ్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. కొరియన్ లాంగ్వేజ్ ఏదో చెప్పావా? అది ఏమన్నా మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియోలో చెప్పగానే మర్చిపోయా. ఐ యామ్ బ్యాక్. ఓకే. నువ్వు కమ్‌బ్యాక్ ఇస్తావని అనుకుంటున్నా. లిటరల్లీ నువ్వు చేసిన మూవీస్ అన్నీ అందరి ఫ్లాప్ అనే అనిపించింది. నువ్వు వేరే ట్రై చేస్తున్నావు. ఓకే. ఈ మూవీతో నువ్వు కమ్‌బ్యాక్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ గ్లింప్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టాటా సీ యూ. బాయ్.